అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూలులో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 11న గొప్ప ప్రారంభం. ఇంటర్నేషనల్ ఓకే చెప్పండి. ఇప్పుడు శ్రీవల్లి పాడిన సాంగ్, ఆ పాట మీ వర్షన్లో పాడతాను అని చెప్పారు. ఏ తాను గడుసైనా తీరు మెచ్చానా, నేలలా ఉన్న దానిలోన దేవత నెరిగిన వాడిని నేనేనా, గిచ్చేటి గండు చీమ మాదిరి ఉంటాది నామే. కొంచెం బాగా కొంచెం మసాలా ఎక్కువ ఉంటుంది ఈ సాంగ్ నా వెర్షన్లో. గదిలోన ఓసారి మదిలోన ఓసారి తనివి తేరగా చెయ్యు నువ్వు స్వారీ, యాల పాల లేదు ఏసారి ఏసారి నీకు వేసి ఉంది రాదారి రాదారి. బాబాయ్ నమస్తే విఎస్. పుష్ప చూసిన వాళ్ళకి, చూడాలనుకుంటున్న వాళ్ళకి, ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే చెప్పాల్సిన అవసరం లేదు పుష్ప మూవీ ఎలా ఉందో. అందరికీ కళ్ళల్లోంచి ఆ పర్ఫార్మెన్స్ బయటకు వెళ్ళట్లేదు అనమాట, మళ్ళీ చూద్దాం అనుకుంటున్నారు. కానీ అదే హవా నడుస్తుంది కాబట్టి పుష్ప 2. ఇవాళ మన గెస్ట్ ఎవరు అంటే, పుష్ప మూవీ చూసి పుష్ప హవాని అర్థం చేసుకొని తనదైన శైలిలో తన వర్షన్లో ఒక పాటలు రాసుకొచ్చారు. సాయి కృష్ణ గారు వాళ్ళు మొత్తం స్టూడియోలో ఉన్నారు. నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను. చూసారా సినిమా? చూసాను. ఏమనిపించింది? ఇంకా వైల్డ్ ఫైర్ నాలో కూడా నడుస్తూ ఉంది. ఎగ్జాక్ట్లీ. ఆ క్యారెక్టరైజేషన్స్ మాత్రం ప్రతి ఒక్కరు రిలేట్ చేసుకోగలరు. ఆ ఎమోషన్స్, అవును, ఆ ఈగోని టచ్ చేసినప్పుడు రియాక్షన్స్, లేకపోతే ఇంట్లో ఆడవాళ్ళని గౌరవించే రియాక్షన్స్, అవన్నీ మనం అల్టిమేట్గా రిలేట్ చేసుకోగలం. ఈవెన్ ఆ గంగ రేణుకమ్మని మొక్కుకునేటప్పుడు ఆయన ఎమోషన్ చూస్తే అస్సలు తగ్గేదేలే. అవును, బాగా హిట్ అయిన సాంగ్స్, మిలియన్స్ ఆఫ్ వ్యూస్, మనకి స్టేట్తో సంబంధం లేకుండా కేరళలో, మళ్ళీ ఆంధ్రాలో, బాలీవుడ్లో, అంటే ఐ మీన్ నార్త్ సైడ్ అంతా అన్ని వెర్షన్స్లో, అన్ని లాంగ్వేజెస్లో హిట్ అయిన సాంగ్స్. అంటే నేషనల్ కాదు మేడం, ఇంటర్నేషనల్. ఓకే చెప్పండి. ఇప్పుడు శ్రీవల్లి పాడిన సాంగ్ సూసేకి అది చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు. విన్నప్పుడు ఎంత ఫ్యాన్స్ అయ్యారో, చూసిన తర్వాత కూడా ఆ కొరియోగ్రఫీ కానీ ఆ పిక్చరైజేషన్ చూసినప్పుడు డబల్ అయ్యిందనమాట. ఆ పాట మీ వర్షన్లో పాడతాను అని చెప్పారు. ఒకసారి చెప్పండి. శ్రీవల్లి అంత మొరటుగా ఉంది కదా, బట్ పుష్పరాజుగా తెలుస్తుంది కదా తను ఎంత కామ్ గోయింగ్. తను శివంగి అంటూ ఇరుగు పొరుగు వారెన్ని అన్న మనసున్నదాయిన పిల్ల, తను చిత్రంగి అంటూ చిన్న పెద్ద వెనకన్న గాని మహారాణి ఏగన పిల్ల, హే తాను గడుసైనా తీరు మెచ్చానా, నేలలా ఉన్న దానిలోన దేవత నెరిగిన వాడిని నేనేనా, గిచ్చేటి గండు చీమ మాదిరి ఉంటాది నామే, తాకేగా కోమలంగ పిల్లది మత్తేగా నామే, కస్సుమన్న మాటలోన కఠినమే మీకు తెలుసు, మనసులోన నిండి ఉన్న ప్రేమ నాకే తెలుసు, ఆ దేహమంతా దాచుకున్న ద్వేషమే మీకు తెలుసు, ప్రాణమంతా నింపుకున్న ధైర్యమే నాకు తెలుసు, అలికిడి వేళల గలగల గలగల మాట్లాడడమే మీకు తెలుసు, అలికిన చీకటికెన్నెల దిమిన వన్నెల మాటలు పుష్పరాజుకే తెలుసు, గిచ్చేటి గండు చీమ మాదిరి ఉంటాది నమ్మే, తాకేగా కోమలంగ పిల్లది మత్తేగా నమ్మే. సరే, చాలా గొప్ప ప్రయత్నం అది. శ్రీవల్లి క్యారెక్టర్ అంతా మీరు మీ పాటలో డిస్క్రైబ్ చేశారు. మేడం, ఒక్క విషయం, చంద్రబోస్ గారిని నేను తక్కువ చేయాలని కాదు, నేను ఆయన అంత స్థాయివాడిని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మా ఊర్లో చంద్రబోస్ గారిని కలవడానికి చాలా ప్రయత్నించాను. ఆయన ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి వచ్చారనమాట. స్టేజ్ కింద నుంచి నా ఎమోషన్స్ని ఆయన అబ్జర్వ్ చేశారు. చూసి ఫైనల్గా ఫొటోస్ వచ్చినప్పుడు పిలిచారు, ఇలా అన్నారు. వెళ్ళాను, ఫోటో తీసుకున్నాక నాకు అర్థమైంది, కానీ ఆల్ ద బెస్ట్ అన్నారు. అది నాకు చాలా ఇన్స్పిరేషన్. అది నాకు చెప్పకుండానే అర్థం చేసుకున్నారు. నెక్స్ట్ నేను ఇంతకుముందు ఆస్కార్ నాటు గురించి రాసినప్పుడు డైరెక్ట్గా ఆయనకు ఒక సన్మానం అవుతున్నప్పుడు వెళ్ళి ఆయన ఎదురుగా పాడాను. చాలా బాగుంది, వదలొద్దు, పదాన్ని వదలొద్దు, కష్టపడు, ముందుకెళ్తా అన్నారు. ఆయన మాటలు అది నాకు చాలా స్ఫూర్తి. ఈరోజు ఆయన పాటలు ఇలా రాయటం
ఇలా అంత మంచిగా రావడం అనేది నాకు చాలా హ్యాపీ మేడం. ఎగ్జాక్ట్లీ, చాలా బాగుంది క్యారెక్టర్. శ్రీవల్లి క్యారెక్టర్ అంతా చెప్పేసినట్టు ఉంది మీ ఒక పాటలో. నెక్స్ట్ సాంగ్ ఏంటి? నెక్స్ట్ సాంగ్ మీరు బాగా అందరూ కనెక్ట్ అయ్యేది ఫీలింగ్స్ సాంగ్ ఉంది కదా, ఓకే. ఇది కొంచెం మసాలా ఎక్కువ ఉంటుంది ఈ సాంగ్ లో, నా వెర్షన్ లో. అందులో కూడా ఉంది, కొంచెం నా వెర్షన్కి వచ్చరికి కొంచెం ఎక్కువ అవుతుంది అన్నమాట. ఓకే. ఆ సందేటి సూర్యుడు నువ్వేనురా, ఆ నింగి నేనేనురా, ఓ సల్ల నీ ఎన్నెల సందమా, నీ అందాలు నావేనుమా, పారేటి ఎరువు నువ్వేనురా, ఆ నెల నేనేనురా, మేఘంలో దాగున్న నీరే నువ్వా, నన్ను తడిపే చినుకువుగా, ఆ పక్కనోసారి ఈ పక్కనోసారి, లోపలొక్కసారి బయటొక్కసారి, గదిలోన ఓసారి మదిలోన ఓసారి, తనివి తీరగా చెయ్యు నువ్వు స్వారీ, యాల పాలలేదు ఏసారి నీకు వేసి ఉంది రాదారి, నాతో సిగ్గులేంది ఓ బ్రహ్మచారి, ఆడేద్దాం గేమింగ్సో, ఆడి అలిసిపోదాం చేసే రొమాన్సో, ఆడేద్దాం గేమింగ్సో, ఆడి అలిసిపోదాం చేస్తా రొమాన్సో, కాదన్న ఓసారి అవునన్న ఓసారి, వద్దు పొమ్మన్న ప్రతి ఒక్కసారి, కవ్విస్తూ ఓసారి నవ్విస్తూ ఓసారి, రావే మందలిస్తా నిన్నే నా ప్యారీ, పంచె కట్టె ఈడు సింగారి, నీతో సిద్ధమంది సవారి, నాకే సొంత మంది నీ సొగసు ఓ నారీ, ఆడేద్దాం గేమింగ్సో, ఆడి అలిసిపోదాం చేస్తా రొమాన్సో, ఆడేద్దాం గేమింగ్సో, ఆడి అలిసిపోదాం చేసే రొమాన్సో. అమేజింగ్ అండి. కొంచెం మరి మసాలా ఉంది, బట్ యా రిక్వైర్మెంట్ని బట్టి. నెక్స్ట్ సాంగ్ నిజంగా చెప్పాలంటే ఒక ఐటమ్ సాంగ్లో కూడా మెసేజ్ ఇచ్చేశారు దేవి గారు, చంద్రబోస్ గారు, మొత్తం టీం మొత్తం కలిపి. ఈవెన్ ఊ అంటాలో కూడా మెసేజే కదా మనకి. ఓకే, ఈ సాంగ్. అరే ఇలాంటి అమ్మాయిలు నిజంగా ఎలా ఉంటారో చెప్తా, కాస్త సౌండ్ పెంచి పోరా సరక్కని, పెంచర పెంచు, వగలాడొచ్చింది పెంచు, సర్ సరక్ సరక్, పెంచర పెంచు, వయ్యారొచ్చింది పెంచు, చక్కగా నువ్వు మచ్చిక చేసుకో, సూపులతోనే ఆగం చేస్తే గోలే పెడతారోయ్, గోలే పెడతారోయ్, పర్లే సగం తాకుతూ మెల్లగా నువ్వు తాకిన చోటే తాకుతూ ఉంటే గోలే పెడతారోయ్, గోలే పెడతారోయ్, చిన్నగా గిల్లే ఏమనదు, సన్నగా నవ్వే కాదనదు, గుంపుగానే దూసుకుపోదాం తగ్గేదే లేదు, కానీ సెల్ఫీలన్నీ తీసుకుపోయి పోస్టర్లే వేయించామో, గోలే పెడతారోయ్ మామ, గోలే పెడతారోయ్, గోలే పెడతారోయ్, సరక్ సరక్. ఇంకో జరగడం కూడా ఉంది బాబాయ్. యాక్చువల్గా సరక్ అనే పదం అందులో లంబాడీ వాళ్ళు యూజ్ చేసే పదం. సరక్ అంటే జరుగు అని నేను తెలుసుకున్న పదం అనమాట. పెంచు అని రాశారు. పెంచు అంటే ఏం పెంచమని? పెంచర సౌండ్ అది రాలేదే. అరే ఇలాంటి అమ్మాయిలు నిజంగా ఎలా ఉంటారో చెప్తా, కాస్త సౌండ్ పెంచి పోరా సరక్ అని. స్టార్టింగ్ ఇచ్చాను. గ్రేట్. అందరికీ నమస్కారం, నేను లిరిసిస్ట్ సాయి కృష్ణ. సో నా ప్రయత్నం అంతా తెలుగు సినిమాలో పాట ఎలానే రాయాలని. ఈ ప్రయత్నానికి చూసిన వ్యూవర్స్ అందరూ నాకు సపోర్ట్ చేయాలి. ఈ పాటని పెద్దవాళ్ళు ఎవరైనా చాలామంది చూడొచ్చు, ఈ పాటలు చూసి నాకు మీదైన సహాయం నాకు అందిస్తారని కోరుతున్నాను. బాగా రాసుకున్నారు, మీదైన శైలిలో మీ వర్షన్లో రాసుకున్నారు. ఐ హోప్ జనాలు దీన్ని కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం.